ఏంటండి వందన వచనంలోని ఆంతర్యం. మరొకసారి చెప్తున్నానండి, వందన వచనంలోని ఆంతర్యం. మరి ప్రపంచ జనాభా 800 కోట్ల మంది ఉన్నారండి. అందులో 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మరి నేటి సంఘాల్లో అనేక మంది పరిశుద్ధులు కలుసుకున్నప్పుడు కొందరు ఏమంటున్నారంటే మరణాత అని అంటున్నారండి, కొందరు షాలేం అని అంటున్నారు, మరికొందరు ఏమంటున్నారంటే ప్రైజ్ ద లార్డ్ అని అంటున్నారు, ఇంకొంతమంది ఏమంటున్నారంటే వందనాలు చెప్తున్నారండి. ఇందులో ఏది కరెక్టు? మరణాత అనేది కరెక్టా? షాలోం అనేది కరెక్టా? ప్రైజ్ ద లార్డ్ అనేది కరెక్టా? లేదా వందనములు అనేది కరెక్టా? అసలు మరణాత అంటే ఏమిటి? మరణాత అనేది సంఘాల్లో వినబడుతూ ఉంటుందండి మాట. మరి మరణాతకి గ్రీక్లో ఏమంటారు అంటే మపవా అని అంటారు. అదే ఇంగ్లీష్లో మరణాతకి మరణాతనే అంటారు. తెలుగులో మరణాతకి అర్థం ఏమిటంటే ప్రభు వచ్చుచున్నాడు, లేదా ప్రభు వచ్చి ఉన్నాడు, లేదా ప్రభువా రమ్ము. మరణాతకి అర్థం ఏంటండి తెలుగులో? ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువా రమ్ము, ప్రభు వచ్చి ఉన్నాడు అనే అర్థం అండి. ఇంతకీ అసలు బైబిల్లో మరణాత అనేది ఎక్కడ ఉందండి? ఈ యొక్క మాట ఎక్కడ రాయబడింది అంటే అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనము. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు. ఫుట్నోట్లో చూడండి, ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. అంటే మరణాతకి అర్థం కూడా ఇక్కడ ఫుట్నోట్లో ఇవ్వడం జరిగిందండి. ఇంతకీ ఇక్కడ ఎందుకు వ్రాయబడింది అనేసి అంటే మరి కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి ప్రభువుని ప్రేమింపకుండా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వారిని హెచ్చరించడం కోసం పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఒక హెచ్చరికగాను ప్రభు వచ్చుచున్నారు అని చెప్పడం జరుగుతుందండి. అంటే మరి ఈ మాటల కోసం ఎందుకు హెచ్చరిస్తున్నారు అని మనం చూసుకుంటే సంఘంలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి ప్రభువుని ప్రేమించుకుంటా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారట. వారిని హెచ్చరించడం కోసం ప్రభు వచ్చుచున్నాడు అని చెప్పడం జరుగుతుందండి. అంతేకాకుండా మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటున్నారు. అంటే ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు మరి లోకమును ప్రేమిస్తున్నారు. వారిని హెచ్చరించడం కోసమే మరి పదంను రాయడం జరిగింది. మరణాత అంటే తెలుగులో అర్థం ఏంటి? ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువా రమ్ము, లేదా ప్రభు వచ్చి ఉన్నారు. అసలు మరణాత అనే దానికి అర్థం ఏంటండి అంటే యేసు ప్రభుని రెండో రాకడలో రమ్మని ఆహ్వానించుకుంటున్నాం. అలాంటి ఈ పదాన్ని తీసుకొచ్చి ఇద్దరు పరిశుద్ధులు లేదా ఇద్దరు క్రైస్తవులు కలుసుకున్నప్పుడు మరణాత అని చెప్తున్నారు. మరణాత బ్రదర్, మరణాత సిస్టర్, మరణాత పాస్టర్ గారు అని సంబోధిస్తున్నారండి. మరి ఈ పదాన్ని మనం పిలచలేదో చూద్దామండి. నెక్స్ట్ ఏంటంటే షాలోము అనేది ఎక్కువగా మరి కొన్ని సంఘాల్లో ఈ మాట మనకు వినిపిస్తూ ఉందండి. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు షాలోం అంటారు, ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినప్పుడు కూడా షాలోం అని అంటారండి. అలాగే కొంతమంది మరి దైవజనులైన వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు కూడా షాలోం అని అంటూ ఉంటారండి. ఇంతకీ షాలోం అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? పీస్ అని అంటారు.
అలాగే షాలోమ్ అనేది తెలుగులో ఏంటి? శాంతి, సమాధానం, ఇంకా చెప్పాలంటే శుభములు, సంక్షేమం, ఐక్యత అని కూడా అర్థాలు ఇస్తున్నాయండి. ఇంతకీ షాలోమ్ అనేది అసలు హెబ్రీ పదం అండి. అసలు షాలోమ్ అనేది ఏ పదము? హెబ్రీ పదం. హెబ్రీలో తెలుగులో దానికి అర్థం ఏంటంటే శాంతి, సమాధానం, అలాగే శుభములు, సంక్షేమములు, ఐక్యత, ఇలాగ అర్థాలని ఇస్తున్నాయండి. మరి షాలోమ్ అనేది తెలుగులో అర్థం ఏంటండి? శాంతి, సమాధానం, ఐక్యత, ఇవన్నీ వస్తున్నాయి. సమాధానం సరే అండి. షాలోమ్ అనేది ఏమంటే సమాధానం అంటే, షాలోమ్ అనేది హెబ్రీ పదం. హెబ్రీ పదానికి తెలుగులో అర్థం ఏంటంటే సమాధానం. ఈరోజు మరి మిగిలిన సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే శాంతి, సమాధానం అని, అంటే హెబ్రీ పదం కదా, దాని తెలుగులో అర్థం ఏంటంటే శాంతి, సమాధానం. ఇప్పుడు ఎవరినైనా పలకరించాలంటే శాంతి, సమాధానం అని పలకరించగలమా? పలకరించలేము. అంటే దానికి అర్థం, దాని బదులు మనం శాంతి, సమాధానం అని పిలిచామనుకోండి, ఏమనుకుంటారు ఎవరైనాను? ఓహో, వీళ్ళకి శాంతి, సమాధానం లేదా అని అనుకుంటారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పలకరించుకుంటున్నారు అనుకోండి, మనం చూసిన వాళ్ళు ఏమనుకుంటాము? ఓహో, ఇలా పలకరించుకుంటున్నారు, వీళ్ళకి శాంతి, సమాధానం లేదా. శాంతి అనేది ఎవరికి కావాలి? శాంతి అనేది ఎవరికి కావాలి అంటే నెమ్మది లేని వాళ్ళకి శాంతి అవసరం. అలాగే సమాధానం ఎవరికి అవసరం? సమాధానం ఎవరికైతే లేదో వాళ్ళకి సమాధానం అవసరం అండి. అంతేకాని ఈ యొక్క పదాన్ని తీసుకొచ్చి మరి పిలవచ్చో లేదో చూద్దామండి. ఇలాగా మరి పిలవడం వల్ల వారి హృదయంలో వారు నొచ్చుకుంటారండి. నొచ్చుకొని వేరే విధంగా మారిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అనేది ఇంగ్లీష్ పదం అండి. తెలుగులో దానికి అర్థం ఏంటంటే దేవుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి, యెహోవాని స్తుతించుడి. ఈ మాటలు మనం ఎక్కడ చూస్తామండి? ప్రైజ్ ద లార్డ్ అనేది ఇంగ్లీష్ పదం అండి. ప్రైజ్ ద లార్డ్ అనేది ఇంగ్లీష్ పదం అండి. తెలుగులో ఏమంటారంటే దేవుని స్తుతించుడి, యెహోవాని స్తుతించుడి, లేదా ప్రభువుని స్తుతించుడి, ఇలా అంటారు. మరి ఈ యొక్క మాటలో ఎక్కడో రాయబడింది అనేసి అంటే కీర్తన గ్రంథం రచయితలు మరి దేవుడు వారి చేత రాయించడం జరిగిందండి. ఎందుకు ప్రైజ్ ద లార్డ్ అని ఇప్పుడు ఇద్దరు చెప్పుకుంటారు. ప్రైజ్ ద లార్డ్ మనం వింటూనే ఉంటాము. కొన్ని ఎక్కడైనా మనకు కూడా చెప్తూ ఉంటారు, మనం విన్నాము కదండి. ఎంతమంది విన్నా ఉంటారు ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని. నాకు కూడా చెప్పారండి, ఏం చెప్పాలో తెలియక. అలాగే నేను కూడా ప్రైజ్ ద లార్డ్ అన్నానండి అప్పుడులో. తర్వాత ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రభువుని స్తుతించడం. ఏమండి, ప్రైజ్ ద లార్డ్ అంటే తెలుగులో దానికి అర్థం ఏంటండి? ప్రభువుని స్తుతించడం. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ అన్నారు అనుకోండి, మరి ప్రభువుని స్తుతించేది ఎవరు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఇచ్చారనుకోండి, అమ్మ మంచినీరు అన్నామనుకో, అంటే నేను బిజీగా ఉన్నాను, నీకు అప్పు చెప్పాను మంచినీరు ఇవ్వమని, నువ్వు బిజీగా ఉండి నువ్వే ఇవ్వు అన్నావు అనుకో, మరి అతనికి మంచినీరు ఇచ్చేది ఎవరు? అలాగే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, భోజనం పెట్టండి అన్నాం అనుకోండి, మీరే భోజనం పెట్టండి అన్నారు, ఇంతగా అతనికి భోజనం పెట్టింది ఎవరు? మరి నువ్వు ప్రైజ్ ద లార్డ్ అని, నేను ప్రైజ్ ద లార్డ్ అని, మరి దేవుని స్తుతించేది ఎవరు? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించడమే కదా. మరి కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 105 కీర్తన గ్రంథం 105వ వచనం, 1వ వచనం చూడండి. 105వ అధ్యాయము 1వ వచనం. చెప్పండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామం ప్రకటన చేయుడి. చాలా అంటే ఇక్కడ చూడండి, యెహోవాను కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోతుందా? ఆయన నామాన్ని ప్రకటించేవారు ఎవరున్నారు? ప్రకటించేవారు ఉండాలి కదండి. అలాగే మనము ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అంటే మరి బైబిల్లో దానికి తెలుగులో అర్థం ఏంటండి? ప్రైజ్ ద లార్డ్ అంటే
ప్రభువుని స్తుతించుట. ఆ మాటలన్నీ ఎక్కడ ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దామండి. అలాగే 111 అధ్యాయము 1వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 111 అధ్యాయము 1వ వచనము. యెహోవాను స్తుతించుడి. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నాను, ప్రైజ్ ది లార్డ్ అని. మీరేం చెప్పాలి? దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవాని స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి. దానికి అర్థం అదే కదండి ప్రైజ్ ది లార్డ్ అంటే. అలాగా మనకి కీర్తన గ్రంథం 105 అధ్యాయం అంతా కూడా దేవుడు రాయించారండి. ఇంకా ఈ స్తుతించడం అనేది కీర్తన గ్రంథంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్తుతించడం అంటే ఏమిటి? ఎంతవరకు స్తుతించడం అని విన్నాం కదా. స్తుతించడం అంటే ఏమిటి? పొగడటం, కీర్తించడం, స్తోత్రం చేయడం, అలాగే అభివర్ణించడం. మరి ఇంతవరకు మనం విన్నాము. ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు మరి ఏం చెప్పుకుంటున్నారు అంటే, కొందరు ఏమని చెప్పుకుంటున్నారు? మరణాత్ అని చెప్పుకుంటున్నారు, షాలేం అని చెప్పుకుంటున్నారు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకుంటున్నారు. మరి ఇవన్నీ చెప్పవచ్చా చెప్పకూడదా అంటే బైబిల్ ఏం చెప్పిందో చూద్దామండి. మరి బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పిందని చూస్తే వందనములు చెప్పమందండి. వందనములు అంటే ఏమిటి? వందనములు అంటే గ్రీకులో ఆత్మసత్తే అని అంటారండి. వందనములకి గ్రీకులో ఆత్మసత్తే అని అంటారండి. అలాగే వందనములకి ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రీటింగ్స్. ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రీటింగ్స్. అలాగే వందనములకి తెలుగులో ఏమంటారంటే వందనములు లేదా శుభములు. ఏమంటారండి? వందనములు లేదా శుభములు అని అంటారు. ఇంకా వందనములకి అర్థాలు ఇంకా కావాలి అంటే అభివాదనం లేదా నమస్కారములు అని కూడా అంటారు. అభివాదము లేదా నమస్కారములు. వందనములు చెప్పమని బైబిల్లో ఉందా? ఉందండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. పరిశుద్ధులంటే ఎవరండి? దేవుణ్ణి నమ్మినవారు, దేవుని ఎరిగినవారు, క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు, అలాగే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, వీళ్ళు పరిశుద్ధులు. మరి వీళ్ళకి దేవుడు ఒక బాధ్యత ఇవ్వడం జరిగిందండి. తన పిల్లలైన వారికి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. ఏంటంటే తన పిల్లలైన వారు ఒకరికి ఒకరు ఏం చెప్పుకోవాలట? వందనములు చెప్పుకోవాలటండి. ఏం చెప్పుకోవాలి? క్రైస్తవులైన వాళ్ళు వందనములు చెప్పుకోవాలి. వందనములు అనేది ఇప్పుడే మనం వింటున్నామా? కాదండి, ఎప్పటి నుండో ఉంది. పాత నిబంధన కాలం నాటి నుండి చెప్పబడుతున్న మాట అండి. ఎప్పటి నుండి చెప్పబడుతుందండి? పాత నిబంధన కాలం నాటి నుండి చెప్పబడుతుంది. వందనములు అనేది సంఘంలోనే వందనములు చెప్పడం కాదండి. ఒక బంధువులు కూడా వందనములు ఎలా చెప్పుకుంటున్నారో చూడండి. ఒక మామ అల్లుళ్ళు వందనములు చెప్పుకుంటున్నారు. చూద్దామండి. నిర్గమాకాండం 18వ అధ్యాయము 5 నుండి 7 వచనముల వరకు చూడగలిగినట్లయితే, నిర్గమాకాండం 18వ అధ్యాయము 5 నుండి 7 వచనముల వరకు చూడగలిగినట్లయితే, మోషే మామయ్య అయిన ఇత్రో అతని కుమారులను ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిరి మోషే యొద్దకు వచ్చెను. 6వ వచనం. ఇత్రో అను నీ మామయ్య అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను
నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతనికి ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. చూసారండి, మోషే గారు వాళ్ళ మామ వస్తున్నారు అనగానే ఎదురుపడి, అంటే ముందుకు వెళ్ళి వందనములు చేశారండి. అంటే పెద్దవాళ్ళకి గౌరవించాలండి. మరి ముద్దు పెట్టుకుని అంటే ఆత్మీయం అండి, పరిశుద్ధత. మనం ఎప్పుడైనా సంఘాల్లో ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎప్పుడైనా బలపడ్డాం అనుకోండి, మనం ఏం చేస్తాం, రాగానే ఏం చేస్తాం, గట్టిగా పట్టుకొని అమ్మ వచ్చావా, యోగక్షేమాలు ఎలా అడుగుతాము, బాగున్నారా అనుకొని మనం అడుగుతామా లేదా? అలాగే అక్కడ మోషే గారు వాళ్ళ మామని ఎదుర్కొని వెళ్ళి వందనములు చేశారు. అడుగుతున్నారు, మళ్ళీ ఇంకేం అడుగుతున్నారు, యోగక్షేమాలు అడుగుతున్నారు. ఎలా ఉన్నారు? మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, దేవుని ఎరగిన వారు వచ్చారనుకోండి, అమ్మ బాగున్నావా, ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా చదువుతుంది, అంత బాగానే ఉందా, ఏమైనా మరి ఇంక లోటుపాట్లు ఉన్నాయా, ఏమైనా కొనాలా, ఏమైనా ఇవ్వాలా, ఇలా మాట్లాడుకుంటాం. అదే దేవుని ఎరిగిన వారు వచ్చారనుకోండి, ఏం చేస్తామంటే మొదట వందనములు చెప్తాం. మనం సంఘానికి రాగానే ఎవరుంటే వాళ్ళకి వందనములు అన్నయ్య, వందనములు చెల్లి, వందనములు అక్క, వందనములు తమ్ముడు అని మనం ఇలా చెప్తాం ఏండి. అలాగే పితరుల కాలం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. పితరుల కాలంలోకి వెళ్ళి చూస్తే ఆదికాండం 42వ అధ్యాయము 6వ వచనము. మరి ఇక్కడ ఎవరైనా వందనములు చేశారు? అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? పితరుల కాలం నుండి వందనములు చెప్పడం స్టార్ట్ అయింది కదండి. ఆదికాండం 42వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు. గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. అంతేనమ్మా, వందనములు చేసిరి అంటే ఆ కాలం నుండే వందనములు చేయడం ప్రారంభమైందండి. దేవుడు ఒక పద్ధతిగా పెట్టారు వందనములు. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు హెచ్చించుకోవడం. మరి యోసేపు అధికారిగా ఉన్నప్పుడు తన సహోదరులు మరి ధాన్యం కొనుగోలు కోసం, మరి ఇదంతా మీకు తెలుసు, ధాన్యం కొనుగోలు కోసం వెళ్ళినప్పుడు మరి వారు సాష్టాంగపడి ముఖములను నేలను మోపి వందనములు చేశారటండి. ఇలాగా మనము ఎంతో మందిని చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళని, పాత వాళ్ళని చూడండి, ఎప్పుడైనా చూడగానే వందనములు చెప్తూ ఉంటాం ఒంగొని, ఇలాగే చెప్తాం. మళ్ళీ కాళ్ళకు కూడా దండం పెడతాం. మీరు చూసారో లేదు, ఎక్కువ రాజస్థాన్ వాళ్ళు ఏం చేస్తారు, పితాజీ వందనాలు అని చెప్పి కాలు దండం పెడతారు. అలాగే హిందువులు కూడా, అలాగే నాన్నగారు బయటికి వెళ్ళేటప్పుడు కూడా, నాన్నగారు నేను వెళ్తున్నాను, వెళ్ళి వస్తానని చెప్తారు. వెళ్తున్నాను అని కూడా అనకూడదట, వెళ్ళి వస్తాను అని చెప్తారు. అంటే అదంతా ఒక పద్ధతి. మరి ఈరోజు కుటుంబంలోని సభ్యులైన వారు వందనాలు చెప్తున్నారు. అలాగే సంఘంలో కూడా పరిశుద్ధులైన వారికి వందనములు చెప్పమంటున్నారు దేవుడు. అలాగే ఇంకా ఈ విధంగా చూసుకున్నట్లయితే వందనములు చెప్పాలండి. పాత నిబంధన కాలం నుండి మరి దేవుడు ఈ యొక్క వందనాల కోసం రాయించారు. అలాగే కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి మరి ఒక ఆజ్ఞగా ఇవ్వడం జరిగిందండి. వందనములు అనేది ఒక ఆజ్ఞగా ఇవ్వడం జరిగింది. మరి ఇద్దరు స్త్రీలు వందన వచనములు మరి చూద్దామండి ఈరోజు. లోకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనము. లోకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనము. జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనములు చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందనం వచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతేనమ్మా. ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందండి అంటే వందనములు చెప్పుకోవాలి అనేది తప్పనిసరి అని మనకి అర్థమవుతుంది. వందనములు అనేది ఆత్మీయ పదం అండి. ఆత్మీయులు రాగానే మనం ఏం చేస్తామండి, వందనములు చెప్పుకుంటాము. వందనములు చెప్పుకోవడం తప్పు కదండి. మనం ఒకవేళ కోపం ఉన్నా వెళ్ళి వందనములు చెప్పామనుకోండి, వాళ్ళకి కోపం పోతుంది.
ఏంటి ఎప్పుడైనా మీరు గమనించండి, మనం ఏమైనా కోపంగా ఉన్నాం అనుకో, ఇప్పుడు ఒకరి పట్ల ఒకరు కోపంగా ఉన్నారనుకో, వెళ్ళి వందనాలండి అన్నాం అనుకో, ఈవిడికి నా మీద ఏమీ కోపం లేదు, నాతో వచ్చి మాట్లాడింది అని ఒక ఆత్మీయంగా తీసుకుంటారు. అలాగే మరి సంఘానికి వచ్చేటప్పుడు కూడా వందనములని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కొరింథీ పత్రిక చూసినట్లయితే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకునేరి, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తున్నారు. 13 కూడా చదివిస్తారండి, చదివిస్తారు. అంటే ఇక్కడ ముద్దు అన్నారు కదండి, ఇది పవిత్రమైనది, ఆత్మీయకు సంబంధించింది. పెట్టుకొని ఒకరినొకరు ఏం చెప్పుకోవాలట? వందనములు చెప్పుకోవాలట. ఇప్పుడు దూరం నుండి ఎవరైనా వచ్చారనుకో, సెమినార్కి వస్తారు. మనం సెమినార్కి వెళ్ళేటప్పుడు మన ఆత్మీయులందరూ ఎదురుపడేటప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మా అక్క వచ్చేవా అనుకొని మనం పలకరిస్తాం. ఎలాగైతే పలకరిస్తాం ఆత్మీయంగా, దాన్ని పవిత్రంగా, ముద్దుని ముద్దులాగా తీసుకోకండి, పవిత్రమైంది, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు తెలియచేయండి అని చెప్తున్నారు. అంటే వందనములు మరి తెలియచేయాలా? తెలియచేయాలి. ఆత్మీయులు వచ్చేటప్పుడు వందనములు చేయాలి. ఇది ఎవరు రాస్తున్నారండి? అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క పత్రికలో రాస్తున్నారు. అలాగే ఇంకొక పత్రిక కూడా చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఇందులో కూడా ఏం చెప్తున్నారు అంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో ఇందులో కూడా చదవద్దులేము. ఇందులో కూడా పౌలు గారు ఏం చెప్తున్నారు తెలుసా? పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. ఎందుకు ఇన్నిసార్లు వందనములు చేయుడి అని చెప్తున్నారు? వందనములు అనేది ఒక పలకరింపు అండి, ఆత్మీయ పలకరింపు. ఒకరినొకరు ముద్దు పెట్టుకుని వందనములు. ముద్దు అంటే మనం ముద్దు పెట్టుకోం కదా, వందనములు ఒకటే చెప్పుకుంటాం. కనుక దానికోసం మనం ఆత్మీయులం కాబట్టి, దేవుని ఎరిగిన వారం కాబట్టి, పరిశుద్ధులం కనుక ఒకరినొకరు ఏం చెప్పుకోవాలి? వందనములు చెప్పుకోవాలండి. అలాగే పేతురు గారు కూడా ఏం చెప్తున్నారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. ప్రేమగల ముద్దుతో ఒకరికి ఒకరు వందనములు చేయడి. అంటే పేతురు గారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారండి? అక్కడ పౌలు గారు ఏం చెప్పారు? పవిత్రమైన ముద్దు అన్నారు. ఇక్కడ ప్రేమగల ముద్దుతో వందనములు చేయడి అనేసి అంటున్నారు. అంటే వందనములు చెప్పడం అంత ఇంపార్టెంట్ అండి. ఆత్మీయ సహోదరుమణులకి వందనాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పటి నుండి వచ్చింది కాదండి, పాత నిబంధన కాలం నుండి వందనములు అనేది దేవుడు వ్రాయించారు. కొత్త నిబంధన వచ్చేసరికి ఒక ఆజ్ఞగా ఇవ్వడం కూడా జరిగిందండి. మరి ఇంతవరకు ఆత్మీయులకు వందనాలు ఎలా చేయాలో చెప్పారు, పేతురు గారు చెప్పారు. అలాగే మరి పౌలు గారు కూడా చెప్పారు, వందనములు ఎలా చేయాలి? ప్రేమతో పవిత్రముగా ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేయరు అన్నారు. అలాగే పేతురు గారు కూడా మరి ప్రేమతో వందనములు చెప్పుడి, ఒకరినొకరు సహోదరులకి వందనములు చెప్పుడి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మరి విక్రించినట్లుగా వందనములు చేస్తున్నారు. విక్రించినట్ల వందనములు చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 18, 19, 20 వచనములు చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 18, 19, 20 వచనములు. యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకి నమస్కారం చేశారట. చూడండి, ఇది నిజంగా వందనములు చెప్తున్నారా? ఇది పవిత్రంగా వందనములు చెప్తున్నారా? ఇది ప్రేమగా ఏమైనా వందనాలు చెప్పినట్టు మీకు ఏమైనా కనిపిస్తుందా? చూడండి, యేసుక్రీస్తు వారికి ఎలాగ వందనాలు విక్రింపుగా వందనములు చేస్తున్నారు. మరి ఇలాంటి వందనములు చేయొచ్చా? మళ్ళీ చదువమ్మా, వినండి ఒకసారి బాగా. మార్కు సువార్త 15వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం. యూదుల రాజా నీకు శుభమని చెప్పి
ఆయనకి వందనములు చేసిరి. నీకు శుభమని చెప్పి వందనములు చేశారట. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకి నమస్కారం చేశారట. చూడండి, ఆయన కొట్టారట, ఆయన మీద ఉమ్ము వేశారట, ఆయన తల మీద రెల్లును కూడా పెట్టారు. చేసి ఏం చేస్తున్నారు? ఆయనకి నమస్కారం చేస్తున్నారు. అది హేళన చేసినట్లు ఉంది. ఇది ఏమైనా పవిత్రంగా చేసినట్టుందా? భక్తితో చేసినట్టుందా? చూసారా ఎంత హేళనగా చేస్తున్నారో. నెక్స్ట్ చదువమ్మా. వారు ఆయన్ని అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రమును తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయనకు సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. అంటే చూడండి, హేళన చేశారట. అపహసించడం అంటే హేళన చేయడం. యేసుక్రీస్తు అంతటా ఆయనకి మరి వాళ్ళు ఏం చేశారండి? హేళన చేశారు, కొట్టారు, బట్టలు ఇప్పేశారు. ఇంకేం చేశారండి? రెల్లున ఆయన తల మీద పెట్టారు, ఉమ్ము వేశారు. వేసి ఏం చెప్తున్నారు? నమస్కారాలు చెప్తున్నారు, వందనాలు చెప్తున్నారు. మరి ఇలాంటి వందనాలు చెప్పచ్చా? ఇవి వందనాలు చెప్పే రీతిలో ఉన్నాయా అండి? లేవండి. ఇక్కడ ఆయన్ని గౌరవించినట్లు లేదు, హేళన చేసినట్లుగా వందనాలు చేస్తున్నారు ఇక్కడ. అలాగే మరి దశలోనికులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. పౌలను నేను నా చేత వ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రిక యందు అదే గుర్తు. నేను రాయుట ఇలాగే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. అంటే పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు తన చేత వ్రాతతోనే వందనములు వ్రాస్తున్నారు. అంటే ప్రతి పత్రికకు కూడా ఆయన గుర్తు ఉంటుందట. ఆయన గుర్తు ఏంటండి? వందనములు. చూద్దామండి ఆయన ఎన్ని పత్రికలు రాశారో ఆ యొక్క మాటలను చూద్దాం. ఆయన ఎన్ని పత్రికలు రాశారండి? 14 పత్రికలు రాశారు. మరి రోమా పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వరకు చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వరకు. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుగా పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. వందనములకు తెలుగులో అర్థం ఏంటండి? శుభములు. అంటే ఇక్కడ శుభములు చెప్పినట్టు ఉందా లేదా? ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన రాసిన పత్రికల్లో శుభమని చెప్పి రాసినది ఉంది. అలాగే కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 2 వరకు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 2 వచనముల వరకు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తుగా అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరునైన సుస్తునేతును కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా పిలువబడిన వారందరికీ వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ
శుభమని చెప్పి వ్రాయినది. చూసారా, కొరింథీ పత్రికలో కూడా ఏం చెప్తున్నారు? శుభమని రాస్తున్నారు. ప్రతి స్థలములో ఉన్న ప్రార్థించిన వారందరికీ శుభమని చెప్తున్నారు. ఇలాగే ప్రతి పత్రికల్లో కూడా 14 పత్రికలు. ఏ పత్రికలు అండి ఒకసారి చెప్పండి? రోమపత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, గలాతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1వ దశలోనిక పత్రిక, 2వ దశలోనిక పత్రిక, తిమోతికి రాసిన 1వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు. అంతేనా? 14 పత్రికలు. ఈ 14 పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు గారు తన వ్రాతతో రాశారండి. తనకి గుర్తుగా ఏంటి? వందనములు. అంటే ఈ 14 పత్రికలు ఎవరు రాశారు? పౌలు గారు. ఏ పౌలు గారు? అపోస్తలుడైన పౌలు గారు. పైన ఏమంటారు చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు. ఈ 14 పత్రికలో పైన ఆయన పేరు ఉంటుంది. ఆయన పేరు తర్వాతే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. మనం చదివేటప్పుడు కూడా ఎలా చదవాలి? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక అని చదవాలి. లేదా 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అని ఎలాగా సంబోధించి చదవాలండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు తన ఏం చేశారంటే తను ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు అనుభవించారు. అయినప్పటికీ ఆయన మరి 14 పత్రికల్లో వందనములు తెలియజేస్తున్నారు. వందనములు అంత ఇంపార్టెంటా? వందనములు అంటే ఏంటి? మాట. వందనములు నువ్వు చెప్పే విధానంలో కూడా, వందనములు అనే చెప్పే విధానంలో కూడా నీకు తిరిగి వందనములు చెప్తారు. అవునా కాదా? మీరు వందనములు ఎలా చెప్పారు అనుకోండి, చెప్తారు మీకు వందనములు. అలాగే తిరుగుతారు, ఇలా తిరుగుతారు. ఏమైనా బాగుంటుందో అప్పుడు? వందనములు ఎలా చెప్పాలట? ఒకరినొకరు వందనములు ఇలాగా. ఒకసారి నిల్చోమ్మ ధర్మం. వందనములు ఎలా చెప్పుకోవాలి? తిరగాలి, ఇలా చెప్పుకోవాలి వందనములు. అంతేకాని అక్కడ కూర్చొని ఆ గేదెదారు వచ్చిన వాళ్ళకి వందనములని ఎలా అన్నాం అనుకోండి, వాళ్ళు ఏదో వేగంతో వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు చూడలేదు అనుకోండి, చూడకుంటే నేను నీకు వందనాలు చెప్పాను, నువ్వు చూడలేదు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? నేను చూడలేదు, నాకు కావాలో నేను వచ్చి నలిసిపోయి కూర్చున్నాను అనేసి అంటాం. అలా చెప్పన్నారా దేవుడు ఏమైనా? ఒకరినొకరు వందనములు ఎలా చెప్పాలి? పరిశుద్ధంగా, ప్రేమగా. చూసారా, ప్రేమగా అన్నారు. పేతురు గారు ఏం చెప్పారు? ప్రేమతో వందనములు చెప్పుడి. పవిత్రంగా చెప్పాలట. ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరినొకరు తగ్గించుకోకూడదు. ఎందుకంటే అందరూ దేవుని పిల్లలమే కదండి. అందరం దేవుని పనులు చేస్తాము, ఇచ్చేవారిగా ఉంటాము, సహాయం చేసేవారిగా ఉంటాము, ఆదుకునేవారిగా ఉంటాము. అందరం ఎలా చెప్పుకోవాలి? ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలి, ప్రేమతో చెప్పుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, హెచ్చించుకోవాలి. అంతేకాని తగ్గించుకోకూడదు. ఎందుకంటే మీరందరూ ఎవరు? దేవుని పిల్లలు. దేవుడు ఒక బాధ్యతని ఇచ్చారు మనందరికీ. ఏమని? వందనములు. దేవుని పిల్లలైన పరిశుద్ధులైన వారందరూ ఏం చెప్పుకోవాలట? వందనములు. మరి పరిశుద్ధులు ఎవరు? దేవుని ఎరిగిన వారు, దేవుని వాక్యం వచ్చిన వాళ్ళు, క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. మరి వీళ్ళందరూ ఎవరు? పరిశుద్ధులు. మరి పరిశుద్ధులు ఏం చెప్పాలి? పరిశుద్ధులు వచ్చేటప్పుడు ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. వెరీ గుడ్ అండి. అలాగే ఇంకా అపోస్తలుడైన పౌలు గారు ఒక అధ్యాయం కూడా రాశారండి. రోమపత్రిక మరి రోమపత్రిక 16వ అధ్యాయము చూసుకున్నట్లయితే ఈ 16వ అధ్యాయంలో ప్రతిదీ కూడా పౌలు గారు ఏం చేస్తున్నారండి? వందనములు చెప్తున్నారు. పేరున వందనములు చెప్తున్నారు. అలాగే సహాయం చేసిన వాళ్ళు కూడా వందనములు చెప్తున్నారు. అలాగే సంఘములో ఎంట ఉన్న సంఘములకు కూడా వందనములు చెప్తున్నారు. అంటే ప్రతిదీ యొక్క అధ్యాయంలో వందనములు చెప్తున్నారు. వందనములు అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధులైన వాళ్ళు చెప్పుకోవాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఏమండి? వందనములు అనేది మాట.
పరిశుద్ధుల మాటలు ఎలా ఉండాలి? చాలా పవిత్రంగా ఉండాలండి. పరిశుద్ధుల మాటలు ఎలా ఉండాలి? చాలా పవిత్రంగా ఉండాలి. మనం ఎలా మాట్లాడుకుంటాం? ఏమైనా వస్తే ఒలి అని అనకూడదు. అమ్మ వందనాలు. మనము ఎవరైనా మన సహోదరులు కానీ సహోదరులు కానీ వచ్చేటప్పుడు ఎలా పలకరిస్తాం? వందనాలైనా, ఎలా ఉన్నానైనా, మీ క్రీస్తు పరిచర్య ఎలా జరుగుతుంది అయినా, ఎలా ఉన్నారు, సంఘంలో ఎంతమంది వస్తున్నారు, స్త్రీల సమాజం ఏర్పాటు చేశారా, పిల్లల కూరిక ఏర్పాటు చేశారా, లేకపోతే ఎంతమంది ఎగ్జామ్కి రాయడానికి తీసుకొచ్చారు, ఇలా మనం మాట్లాడుతాం. మనం సెమినార్లో మన సహోదరులు కలిసేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తారు, ఇంతమందిని తీసుకొచ్చానక్క, లేదు ఇంకా నేను ఇంకా చేస్తున్నాను, ఇంకా కృషి చేస్తున్నాను, ఇంకా ఎంతమందికి చెప్తున్నాను, ఇంకా అవ్వట్లేదు అని ఇలా వారి కష్టాలు వాళ్ళ బాధలు మనతో పంచుకుంటూ ఉంటారండి. అలాగే ఇప్పుడు మనకు ఒకసారి జాన్సన్ అన్ని గారు ఎన్నిసార్లు చెప్పారు పరిశుద్ధులతోటి ఎలా మాట్లాడాలి అనేది. అయితే ఒకసారి చెప్పారన్నమాట, ఫోన్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా గీరగా సమాధానం చెప్పారనుకోండి, ఇంకా వాళ్ళ నెంబరే మనము మర్చిపోతాం. అదే మనము నాయన బాగున్నావా అంటే ఎలా ఉంటుందండి? అమ్మో నన్ను ఎలా పిలుస్తున్నారు జాన్సన్ అని గారు నాయన అనేసి అంటున్నారు అనేసి మనం ఎంత పొంగిపోతామండి. అంటే ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, గీర సమాధానం ఇస్తారు అప్పుడప్పుడు ఫోన్లో జరిగిన వాళ్ళు, తెలుసా? మరి ఎలా ఉంటుందంటే అవతలోటి దెబ్బతో ఇక జీవితం నెంబర్ కూడా మర్చిపోతారనమాట. తప్పు కదండి. రిసీవింగ్ ఎలా ఉండాలి? ఎంత చక్కగా రిసీవింగ్ ఉండాలండి. నేనైతే అందరినీ బాబు అంటాను, నాకు ఎక్కువ అలవాటు. బాబు బాగున్నావు బాబు అని. కానీ డైరెక్టర్ గారి దగ్గర, ప్రసన్న బాబు దగ్గర నేర్చుకున్నాను, ఎవరినైనా చెప్పనా అన్న, అవునా అన్న, వెళ్ళినా అన్న అంటే ఇది బాగుంది కదా, బాబు అంటే ఇంకొక రకంగా ఉంది అది. చెప్పినా అన్న అంటే వాళ్ళకు కూడా ఏమైనా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అబ్బాయి ఎంత బాగా మాట్లాడతారండి వీళ్ళు, చూసారా? చెప్పు అని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? గొప్ప కనికరమే. కొన్ని మనకు తెలియదు, కొన్ని మనం నేర్చుకోవాలి, కొన్ని మనం తెలుసుకోవాలి, కొంత టైం పడుతుంది. బైబిల్లో ఏముందో అది నువ్వు చేసిన నాడు ఆయన చాలా ఇష్టపడతాడు. ఆయన పలకరింపు, పరిశుద్ధుల పలకరింపు ఎలా ఉండాలండి? పరిశుద్ధంగానే ఉండాలి. ఒకరొకరు మనం పలకరించుకునే విధానం కూడా బాగుండాలి. మనము పొడవుగా ఉన్నామని వేరే వాళ్ళని పొట్టి అని పిలవచ్చా? పిలవకూడదు. పరిశుద్ధులు కనుక మనం ఎలా ఉండాలి? అలాగే పరిశుద్ధులుగానే పిలవాలి. మనం పిల్లల్ని అరే రారా పోరా అని అనొచ్చా? అనకూడదు, అస్సలు అనకూడదండి. పిల్లల్ని ఏమ్మా ఏమన్నానా అని ఇలాగే సంబోధించాలి. పిల్లలకి ఇలాగే సంబోధించాలి. అలాగే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఏమని పిలుస్తున్నారు ఏమని? పేతురు, పేతురు ఎలా అన్నారా? పేతురు. శిష్యుల్ని ఎలా పిలుస్తున్నారు? పేతురు. అలాగే పక్షవాయువు గల వాడిని యేసుక్రీస్తు వారు ఎలా పిలుస్తున్నారు? నాయన, కుమారుడా అని పిలుస్తున్నారు. ఎలా ఉందండి మాట తీరు? అలాగే ఎవరైనా పిలిచేటప్పుడు మనం చాలా చక్కగా పద్ధతిగా పిలవాలి. మన పిల్లలు కూడా రేపు పొద్దున అలా పిలకూడదు. మన మాట తీరు చాలా బాగుండాలి. ఉండే వస్తాను పో అని ఎలా మాట్లాడకూడదు. ఉండమ్మా వస్తాను, చిన్న పని ఉంది అని ఇలాగా సంబోధించాలి. ఇలా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, రేపొద్దున మనల్ని చూసుకొని మన పిల్లలు అలాగే తయారవుతారు, చక్కగా మాట్లాడతారు. లేదనుకోండి, మన మాట తీరు బాగాలేదనుకోండి, వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. నేను ఎంత నేర్పించినా నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు అనేసి అనుకున్నాం అనుకోండి, మనమే చిరాకు పడిపోతాం. మనం చిరాకు పడిపోయి మనలో తప్పెట్టుకొని పిల్లల్ని కొట్టేస్తే నిందించేస్తే బాగుంటుంది? ఏమైనా బాగోదు. కనుక మన మాట తీరు బాగుండాలి. అందరినీ చక్కగా గౌరవించాలి, గౌరవించే పద్ధతిలో మాట్లాడాలి. మరి వందనములకున్న ఆంతర్యం తెలుసుకున్నారు కదండి ఇంతవరకును. వందనములు అనేది పాత నిబంధన కాలం నుండి వస్తుందండి. ఎలాగంటే ఒక అల్లుడు మామ మరి వందనములు ఎలా చెప్పుకున్నారో విన్నాము. అలాగే నెక్స్ట్ పాత నిబంధన కాలంలో, పూర్వీకుల కాలంలో నెక్స్ట్ ఏం జరిగింది? యోసేపు గారికి వారి అన్నలు వచ్చి ముఖములు నేలను మోపి మరి వందనములు చేయడం మనం చూసాం. అలాగే ఇద్దరు సహోదరి మనులు మరి వందన వచనములు చెప్పుకోవడం కూడా మనం చూసాం.
అలాగే మరి హేళనగా వందనములు చేయడం కూడా మనం చూసాం. నెక్స్ట్ ఇంకేం చూసాం? మరి పేతురు గారు చెప్తున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేయండి అని చెప్పారు. అలాగే పౌలు గారు కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే వందనములకు అంత ఇంపార్టెంట్ ఉన్నాయి. అలాగే అపోస్తులైన పౌలు గారు ఏం చేశారు? ఇంకా ఆయన చేయి రాతతోటి 14 పత్రికలు రాశారు. ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ సహోదరులను పేరు పేరున వందనములు తెలియజేశారు. వందనములు అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ఆ యొక్క మాట తీరు, మన మాట తీరు చాలా ఇంపార్టెంట్. ఏమండి? వందనములకున్న ఆంతర్యత. ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా క్రీస్తునామమున వందనములు తెలియజేసుకుంటున్నాను అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికి కూడా నా వందనములు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి, దయగల దేవ నాయన తండ్రి, నాయన నేను నేర్చుకున్న మాటలు నాయన తండ్రి నీ పిల్లలైన వారికి నాయన తెలియజేయాలనుకున్నాను తండ్రి. తెలియజేశాను తండ్రి. మరి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాను తండ్రి. మరి నాయన వారికి అర్థమైందో లేదో నాయన నీకే తెలుసు నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి, నాకు ఇచ్చిన ఈ మాటల ద్వారా నాయన తండ్రి పరిశుద్ధమైన మేము ఒకరినొకరు వందనములు చేసుకోవాలని మాకు తెలియజేసినందుకు నీకు వందనములు తండ్రి. నాయన ఇదిగో నాయన తండ్రి, మేము ఒకరు హెచ్చించుకుని నాయన తండ్రి గౌరవంగా పరిశుద్ధంగా నాయన తండ్రి ఉండుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి. నాయన హేళనగా ఉండకుండా, విక్రింపులుగా ఉండకుండా నాయన తండ్రి నీ పిల్లలుగా నాయన తండ్రి నీ పేరు నిలబెట్టేవారిగా నాయన, నీ ఉన్న లోకానికి మేము వచ్చేవారిగా నాయన మేము ఉండుటకు నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి. ఎంత మంచి వాక్యాన్ని నేర్పిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఈ సంవత్సరం నాయకులుగా ఉన్న పెద్దవాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన సంఘానికి వచ్చి నీ మాటలు ఎంతో ఆసక్తితో వినడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఇదిగో నాయన తండ్రి సాయంత్రం జరగబోయే క్లాసులకి నాయన తోడుగా ఉంటారని నమ్ముచు, నాయన నేను చేసిన పాపములను అపరాధములు క్షమిస్తారని నమ్ముచు ఈ ప్రార్థన ఆయన మీ కుమారుడైన మా యేసుక్రీస్తు అని యొక్క నీ పాదాలు పట్టుకొని ఈ యొక్క ప్రార్థనని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.